నీకు వందనాలు తండ్రి. మనుషులు ఊహించి రాసిన ఏ గ్రంథములోని ఈ విషయాలు లేవు. మానవునికి ఊహ తట్టనే లేదు నాయన. నీకు వందనాలు మా ప్రభువా. నీవు సృష్టికర్తవు గనుక అసలైన సత్యము నీకు తెలుసు, అసలైన సమస్య ఏంటో నీకు తెలుసు, సమస్యకు అసలైన పరిష్కారం ఏంటో నీకు తెలుసు. ఈనాడు సకల మత గ్రంథముల వేదాంతములకు అన్నిటికీ అతీతముగా మిట్ట మధ్యాహ్న సూర్యుని వలె నీవు ప్రకాశిస్తూ మాకు కనబడినందుక యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అనేది సహజము కాదు. మరణం అనేది అది ప్రకృతిలో అదొక నియమములలో అదొక భాగము కానే కాదు. గాని మా ఆది పితరుల పాపము ద్వారా మాకు సంక్రమించిన శిక్ష యేసు మరణము ద్వారా ఆ శిక్ష తొలగించబడిందని మాకు నేర్పించినందుకు ఆయన నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. త్వరలోనే యేసయ్యను తిరిగి రాబోతున్నావు గనుక నీకు వందనాలు. రెండవసారి వచ్చినప్పుడు నీ నామమందు విశ్వాసం ఉంచిన కోట్లాది మంది భక్తులు మరణములో నుండి వాళ్ళు జీవము పొందిన మహిమ శరీరమును కలిగిన వారై లేచి యుగ యుగములు జీవిస్తారు గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆదాము మొదలుకొని నమ్మి బాప్తిస్మం పొందిన చివరి భక్తుని వరకు యుగ యుగములు నీతో మహిమలో జీవించబోతున్నాం గనుక నీకు వందనాలు. ఆ భక్తుల గుంపులో మేము కూడా ఉండబోతున్నాం గనుక నీకు వందనాలు. మా మీద ఉన్న నేరారోపణలన్నీ అవి సత్యమైనవే, అవి న్యాయమైనవే, అవి మా పాపాలే, మేము చేసిన పాపాలే నాయన. అయినా మా మీద ఉన్న కేసులన్నీ నీ మరణము ద్వారా కొట్టివేయబడినవి గనుక నీకు వందనాలు. మేము మరణించినాము, ఆ నేరస్తుడు మరణించాడు, మాలో ఉండిన పాపి మరణించినాడు, మాలో ఇప్పుడు పరిశుద్ధుడని యేసు బ్రతికున్నాడు గనుక నీకు వందనాలు. యేసు నీకు వందనాలు. నీ ఒక్కడివి శిలువ మీద మరణించడము ద్వారా ఎంత మేలు జరిగింది నాయన. నీకు వందనాలు. ఆ ఒక్క శిలువ యాగమే జరిగి ఉండకపోతే ఎక్కడికి వెళ్లేవాళ్ళం, ఏమైపోయేవాళ్ళం, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరికి శక్తి ఉంది, ఎవరు మమ్మల్ని ధరిస్తారు తండ్రి. ఊహిస్తేనే భయం వేసి వణికిపోతున్నాం. కానీ ఈనాడు భయపడాల్సిన స్థితి మాకు లేదు గనుక నీకు వందనాలు. నువ్వు వచ్చావు, మా కొరకు మరణించావు, తిరిగి లేచావు, సమస్య పరిష్కారం అయిపోయింది, అడ్డతల చినిగిపోయింది గనుక నీకు వందనాలు. పరమ తండ్రి, అడ్డతెర కావాలని ఉండి ఇక నా పిల్లలారా మీరు దూరం ఉండాల్సిన అవసరం లేదని చెప్పడానికి నీవే పై నుండి కిందికి తెరను చింపివేసినందుకై తండ్రి నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తెర చెనిగిపోయింది గనక మేము అనుదిన ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయము చేయండి. తెర చెనిగిన తర్వాత కూడా చాలా మంది తెరకు బయటే ఉంటున్నారు నాయన. అనేక మందిని సన్నిధిలోకి రాలేకపోతున్నారు, ప్రార్థన జీవితం సాధన చేయలేకపోతున్నారు. తెర చెరిగిపోయింది కనుక దూరంగా ఉండే అవసరం లేదు. అందరూ వచ్చి ప్రార్థనలు మోకరించమని మీరు పిలిచిన విధానము కొరకు నీకు వందనాలు. అందరితో నువ్వు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు గనుక నీకు వందనాలు. అందరిని మీరు ఉద్ధరించడానికి, బాగు చేయడానికి, ధన్యులుగా చేయడానికి పిలుస్తున్నారు గనుక నీకు వందనాలు. యేసయ్యా నీ పిలుపు అందుకుంటున్నాం, మేము ఒప్పుకుంటున్నాము నాయన. ఇది మొదలుకొని మా మిగిలిన జీవితం అడ్డతెరకు లోపలే గడిపేస్తాం నాయన. నీకు వందనాలు. నీ మహిమ చూస్తూ గడుపుతాం, నీతో మాట్లాడుతూ నీ స్వరాన్ని వింటూ గడుపుతాం తండ్రి. అట్టి కృప మాకందరికి దయచే తండ్రి. నీకు వందనాలు. మాకు ముందున్న మరొక్క దినమును మా మీద క్షేమంగా దాటిపోజేసి ఈస్టర్ సండే మమ్మను అధిక మహిమతో మీరు ప్రవేశింపచేయండి మా ప్రభువా. నీకు వందనాలు. ఇంతకన్నా అధిక మహిమలో ఈస్టర్ సండే నీ ముఖ దర్శనం చేసే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కొరకే యజ్ఞ పురుషుడిగా శిలువ మీద మరణించిన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి సదా తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తము జయం. ప్రభు యేసు రక్తమును కీర్తించు. ప్రభు యేసు నామమున మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా ఓఫిర్ మినిస్ట్రీస్ LIG 86/1 3వ ఫేజ్ KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్
9908773008 9177092230. మా వెబ్సైట్ www.ophirministries.org. మా ఇమెయిల్ satyvedasaram@ophirministries.org.